మేడం, ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతూ ఉంది. చాలా మంది అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కొందరు బెయిల్ అయినారు. కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు, హత్యపైన పోరాటం చేస్తారని మాట్లాడుతున్నారు. ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు. అనేక ఆరోపణలు ఉన్నాయి, చాలా మందికి అలానే అనిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఐ థింక్ మీరిద్దరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా, కొంచెం మార్చి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు హత్య చేసిందని వీలే చేశారు, ఎలా చెప్తారు మీరు? సిబిఐ దర్యాప్తు చేసింది, కోర్టు ఇంకా తేల్చలే కదా. సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు అని అక్యూజ్డ్గా పెట్టింది. ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్ట్ సిస్టమ్స్లో, మూలన పడి సంవత్సరాల తరబడి, దశాబ్దాలు తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు. కోర్టులో కేసు నమ్మకం లేదా మీకు? నేను కంప్లీట్ చేయనివ్వండి, నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం. కోర్టులలో టైం పడుతుంది. కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు. పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్. ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్. ఓకే, ఎస్. ఎందుకు ఇప్పుడు వస్తున్నాను? నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి, దట్ ఈస్ మై గోల్. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని? నేను నా లోపల కుమిలిపోతుంటాను. ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నేను ఏం అనుభవిస్తున్నానో? నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేను ఏం అనుభవిస్తున్నాను అన్నది. అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే, నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను. ప్రజల ఓటు ప్రజలది, ఎవరి ఓటు వాళ్ళది. కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది. ఇంకొకటి, తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే. దెన్ యూఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్. సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పనిపించింది. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. నేను చెప్పింది నేను చెప్తున్నాను. ఇదే సిబిఐ దస్తగిరి హత్య చేశాడంటూ కూడా అతను నిందితుగా చేర్చింది. అతని బెయిల్ విషయంలో కానీ అతని విషయంలో కానీ మీరు అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కోర్టులో ఎందుకు మీరు ఎదురు చెప్పలేదు? దట్ ఈస్ అ రాంగ్ అలిగేషన్. దస్తగిరి A4 ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు. దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ, ది అక్యూజ్డ్ అండ్ ద కోర్ట్, వాళ్ళకి సంబంధించింది. నా దృష్టిలో యూ షుడ్ నాట్ షూట్ అ మెసెంజర్. అంటే మనకి తప్పు జరిగింది, ఓకే, యూ హ్యావ్ అ క్రిమినల్ డూయింగ్ ఇట్. సేమ్ మొన్న చెప్పిన ఎగ్జాంపులే, కొందరు రౌడీలు వచ్చి ఒక షాప్లో గొడవ చేశారనుకోండి, ఆ రౌడీల వెనకాల ఉండే మనిషిని వదిలేస్తారా? రౌడీలను పట్టుకున్నంత మాత్రాన నువ్వు వీళ్ళని వదిలేస్తే, వీళ్ళని మాత్రం పట్టుకొని వాళ్ళని వదిలేస్తే వీళ్ళని ఆటోమేటిక్గా బయటకు తీసుకొని రారా? రేపు పట్టుబడ్డది రౌడీ అయినప్పుడు మస్తు మంది పేర్లు చెప్పొచ్చు పోలీస్ విచారణలో. ఖచ్చితంగా అతను చెప్పింది ఎలా నమ్ముతాం? రౌడీలు చెప్పింది. అగైన్ ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ రౌడీ చెప్పాడో, ఇక్కడ A4 చెప్పాడో, అదే ఇన్ఫర్మేషన్ సాక్ష్యాలతో సహా సిబిఐ ఎవిడెన్స్ పెట్టింది మీ ముందర. మీరు చూడలేదా? అది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా? అదే ఇన్ఫర్మేషన్ మనకి IPDR డేటాలో కనిపించట్లేదా?
ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది ఎవరు చెప్పిండేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి?